దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు ఆరాధనలో మనం దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడినది. దేవుని యొక్క ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడింది అనే విషయము మనం నేర్చుకుంటున్నాము. కాబట్టి దాని ముందుగా దేవుని ఆరాధిద్దాము.
దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడినది. దేవుడి ప్రేమ మనలో ఎప్పుడైతే పరిపూర్ణం చేయబడుతుందో మన జీవితం చాలా విలువైనదనే విషయము అర్థమవుతుంది అన్నమాట. లేకపోతే అర్థం అవ్వదు. టైం వేస్ట్ చేస్తారు, డబ్బులు వేస్ట్ చేసుకుంటారు. దేవుడి విలువ లేక ఆదివారం ఆరాధన విలువ తెలియదు. ఈరోజు ఇద్దరు ఆరాధన విలువ తెలియక మరి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనుల కోసం పరిగెడుతున్నారు. కాబట్టి మన జీవితం విలువైనది అనే విషయం తెలియదు. అంటే మనము పరిపూర్ణమైన ప్రేమ అనేది మనలో ఉండాలి. ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడింది అని మరి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుడు ఇక్కడ మనతో మాట్లాడడానికి ఇష్టపడి మరి ఆ ప్రేమ అనేది పరిపూర్ణంగా ఉందా లేదా అని మనం సరి చేసుకోవడానికి వాక్యం అనే ఉదక స్నానం, వాక్యం ద్వారా మనం కడుక్కోవడానికి, సరి చేసుకోవడానికి దేవుడు సహాయం చేసి నడిపిస్తున్నాడు. వాక్యం అనే ఉదక స్నానం అంటే వాక్యం వస్తున్నప్పుడు మనం సరి చేసుకున్నప్పుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరిచినప్పుడు దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం అవుతుంది అన్నమాట. లేకపోతే పరిపూర్ణంగా ఉండదు. ఇది భూ సంబంధమైన బ్రతకడము, దేవుడు ఉన్నాడులే అనే ఒక భ్రమలో బ్రతకడం అయిపోతుంది. కాబట్టి అలా భ్రమలో బ్రతికినప్పుడు దేవునికి ఇష్టంగా ఉండలేదు. దేవుడు ప్రణాళిక, తండ్రి చిత్తము నెరవేర్చలేదు. తండ్రి చిత్తం ఏమైందో అని మనము గ్రహించాలి, అలా నడవాలని దేవుడు ఈ మాటలు చెబుతున్నారు. ఇప్పుడు మొదటి పేతురు మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. తీర్పు దినమందు మనకి ధైర్యం రావాలి. ఎందుకంటే మనము జరిగించినవి, మన శరీరముతో జరిగించినవి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే న్యాయపీఠం ముందు మనము లెక్క అప్పవలసి వచ్చి ఉన్నది అని ఉంది 2 కొరింథీ 5:10లో. కాబట్టి ఆ తీర్పు దినం అంతా మనకు ధైర్యం కలుగునట్లు మనం ధైర్యంగా ఉండాలి అంటే అందులో విమర్శించుకుంటూ కృపా సింహాసనం దగ్గర మీరు యేసే శరీర రక్తం తీసుకోమని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో లాస్ట్ వచనాల్లో ఉంటుంది. అలా తీసుకుంటే తీర్పు పొందకపోదురు అని ఉంటుంది. ఎందుకంటే దేవుడి మాటలు పక్కన పెట్టి మనం ఏ పని చేసినా తీర్పు దగ్గర నిలబడవలసి వస్తుంది. అది లెక్కకు చెప్పాలి. కాబట్టి ఎప్పుడైతే మనలో పరిపూర్ణమైన ప్రేమ ఉంటుందో అప్పుడు తీర్పు దినమందంట మనకు ధైర్యం కలిగినట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏదైనా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఆయన ఎలాగైతే భూలోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో ఆ విధంగానే మనం ఈ లోకంలో ఉండి మనము కూడా అట్టివారమై ఉన్నామంటే దేవుడు పోలి ఉన్నాము అని. దేవుడికి కలిగిన సంపూర్ణత తలవార మొద వరకు అన్ని విషయాల్లో ఆ విధంగా ఎదగాలి. అంటే 4:15 వచనంలో ఉంది ఆ మాట. కాబట్టి దేవుని ప్రేమలో పరిపూర్ణతగా ఉన్నామా లేదా అంటే ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి. కాబట్టి ఆయన ప్రేమ మనలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం నడవగలం. ప్రేమలో భయం ఉండదు.
భయపడరాలు దేనికి. ప్రేమలో భయం ఉంటుంది. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆ భయాన్ని ఎవరు వెళ్ళగొడుతుందంటే ఈ పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుందట, భయాన్ని వెళ్ళగొడుతుందట. నేను ఎవరైనా ఏదైనా మాట అన్నా, ఎవరైతే నీ మీదకి దండెత్తుకొని వచ్చినా, మరి 91వ కీర్తనలో ఉంటుంది, మహోన్నతమైన స్థలములలో నివసించేవాడు, సర్వశక్తి గల నీడను విశ్రమించేవాడను, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు, నా సహాయకుడు, నా పక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, నాకు అపాయం ఏమీ రాదు అని అంటాడు దావీదు భక్తుడు. ఎందుకంటే పరిపూర్ణమైన ప్రేమ ఉంది కాబట్టి ఆ పరుపు తేలిపోయేలాగా ఏడ్చాడు. ప్రతి రాత్రి తను పడుకున్నప్పుడు తన పరుపు మంచానికి అంటుకోలేదు, నేలకు అంటుకోలేదు, తేలిపోయింది తన కన్నీటితో. అటువంటి కన్నీటి ప్రార్థన యేసయ్య చేశారు కాబట్టి ఇక్కడ ఏమన్నారు, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. అలా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. ఆయన ఎలాగైతే కన్నీరు కార్చారో, ఎలా కన్నీరు కార్చి ప్రార్థన చేశారో, అలా మనం కూడా అలా కన్నీరు కార్చాలి, రోదన చెయ్యాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంది ఆ మాట. చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక. యేసయ్యాలను రోదన చేశాడట. దేవునికి ఇష్టమైన ప్రార్థన అన్నమాట. ఎందుకంటే మనల్ని రక్షించడానికి దేవుడు ఆ విధంగా రోదన చేశాడు, అలా కన్నీరుగా వచ్చాడు ఆయన. మరి మనము అటువంటి ప్రేమ ఉంటేనే పరిపూర్ణమైన ప్రేమ. అది తీర్పు దినమందు ధైర్యం ఉంటుందట. అలాంటి కన్నీటి ప్రార్థన వల్ల అనేక మంది రక్షించబడతారు. చాలా మంది మాట వినరు, ర్యాష్ ఉన్నది ఈరోజు, అందుకే నేను చర్చికి రాను, ఎవరో చనిపోయారు, ఆరాధన అయ్యాక వెళ్ళొచ్చు కదా, ఇప్పుడే చనిపోతే ఇప్పుడే పరిగెట్టాలి, మృతులను పాట పెట్టుకొని నిమ్మ అన్నాడు యేసయ్య. ఆరాధన వదిలేసి వెళ్ళిపోతారు. అలాగా ఆరాధన ప్రార్థన చేశాను, వాళ్ళకి ప్రార్థన చేసి పంపించాను. ఒకసారి ఆలోచించండి, దేవుడు ఎలా కన్నీరు కాల్చారో. మనం ఎవరైతే దేవుని పరిపూర్ణమైన ప్రేమ లేదో అటువంటి వారి కోసం యేసయ్య ఎలాగైతే కన్నీరు కార్చాడో అలా మనం కన్నీరు కార్చాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మనం కూడా దేవునికి, తండ్రి దేవుడికి మనం అంగీకరింపబడాలి అంటే మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసయ్య అంగీకరింపబడ్డాడట. తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించాడట. భయము భక్తి కలిగి ఉండి ఆయన అంగీకరించబడ్డాడు తండ్రి దేవునికి, కుమారుడైన యేసయ్య. ఆయన కుమారుడే యుడియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకోలేను. ఆయన కుమారుడే యుడి కూడా యేసయ్య విషయంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన కుమారుడే యుడియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడట. అలాగే మనకు కూడా ఏ శ్రమలు వచ్చినా, ఎవరు ఏ విధంగా బాధ పెట్టినా తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా దేవుడి మాటలు చెప్తుంటే ఇష్టపడకుండా అన్ని ఆశీర్వాదకరమైన మాటలే రావాలి. వాక్యంలో ఇలా ఉంది కాబట్టి మీరు ఇలా ఉండాలి అని కూడా చెప్పకూడదు. పచ్చ అబద్ధం ఆడేస్తారు. నాకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగు రాదు, నాకు వద్దు, నాకు ఇవి వాట్సాప్లో పంపించొద్దు. సాధారణ ఎంత బలంగా పనిచేస్తున్నాడు మనిషిలో ఒకసారి ఆలోచించాడు. ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి ఎలాగున్నారు ఏంటి అని పలకరిస్తున్నారు. మళ్ళీ ఉదయం కూడా లూదియానా ఆంటీ రేషన్ 7 గంటలకు నా కొట్లో బాగాలేదని రాత్రి ఫోన్ చేస్తే ప్రార్థన చేయించేసుకుంది తను. మరి ఆరాధన విషయంలోకి వస్తే
మరి రేషన్ కావాలి, నాకు ఓపిక లేదు, నాకు ఒంట్లో పోలేదు, 10 రోజులు మోషన్స్ అయిపోతున్నాయని ప్రార్థన చేస్తే ఎలా ఉందో కూడా చెప్పలేదు, మీరు బాగుంటారు అని చెప్పి అన్నీ చెప్పాక ప్రార్థనకి ఆరాధనకి అని వచ్చేసరికి రేషన్ కిట్ వచ్చింది. ఎందుకంటే దేవుడు ఇటువంటి వారి కోసం దుఃఖపడి, దేవుడు ఎవరిలో ఉన్నారో వాళ్ళు కూడా దుఃఖపడి పరిపూర్ణమైన ప్రేమ అంట, అది దాన్ని ఏమంటారు, పరిపూర్ణమైన ప్రేమ. అదేం చేస్తుందంటే భయాన్ని వెళ్ళకూడదు, ఎటువంటి విషయంలో కూడా భయపడదు. తీర్పులోని ఆ భయం ఏంటంటే తీర్పులో మనము దేవుడికి లెక్కప్ప చెప్పాలి అనే ఒక భయం ఉండదు అనమాట. ధైర్యంగా నిలబడతాం అనమాట. తప్పు చేస్తున్నాం ధైర్యంగా నిలబడతారా, లేదా తప్పు చేయలేని వాళ్ళు నిలబడతారా? మరి ఆదాము అవ్వలు ఎందుకు చెట్టు చాటుని దాక్కున్నారు? తప్పు చేశారు కాబట్టి దాక్కున్నారు. చాలా మంది ప్రార్థన అంటే దాక్కుంటారు. ఆశీర్వాదాలు కావాలంటే మేము ఉన్నామంటారు, బాధలు ఉన్నాయంటే మాకు ప్రార్థన చేయండి అని అప్పుడు బయటకు వస్తారు. అంతవరకు కూడా దేవుని ఆరాధిద్దాము, దేవుని విషయంలో మరి ఆ సాక్ష్యాన్ని పట్టుకొని అనేక మందిని వెలిగించి ఆ కుటుంబాలు రక్షిద్దాం అనే భావం లేదు. తండ్రి చిత్తం అది. మరి తండ్రి చిత్త ప్రకారం ఆయన రోదన చేశాడు కదా, ఒక భారం వచ్చింది కదా. ఎందువల్ల వచ్చింది? పరిపూర్ణమైన ప్రేమ వల్ల వచ్చింది. ఆ పరిపూర్ణమైన ప్రేమ లేకపోతేనే కదా ఏదో సేఫ్టీ లాగా ఒక కంచి వేసుకున్నట్టు పాస్టర్ అంటే దేవుడు నా పిల్లలకి, నా ఆత్మీయ పిల్లల విషయంలో చెప్తున్నాను, కాపరి మరి వారి ఆత్మలో కాస్తున్నారు, వారి మాట వినండి అని మన హెబ్రీలు 17వ వచనంలో 13వ వచనంలో ఉంటుంది ఆ మాట. మీ ఆత్మలో వాళ్ళు కాస్తున్నారు కాబట్టి వాళ్ళ మాట వినండి, కాపరి మాట వినండి అని అంటే వాళ్ళు ఎప్పుడు ఆ కాపరి కంచె వేయాలనే కోరుకుంటున్నారు. వాళ్ళ ఇంటికి కంచె వేయాలి, ఆ ఆత్మలకు కంచె వేయాలని కోరుకుంటున్నారు. కానీ తండ్రి చిత్తం కోసం ఇక్కడ దేవుడు కన్నీరు కాల్చున్నాడు కాబట్టి మనం కూడా అలా కన్నీరు కాల్చాలి. దేవుడు మానవాళి రక్షణ కోసం ఆయన ఏ విధంగా ఆయన శ్రమపడ్డాడో అలా మనం కూడా శ్రమపడాలి, ఆయన కోరి మనం నడవాలి అని వాక్యం చెప్తుంటే అది అర్థం కావట్లేదు, ఇష్టపడట్లేదు. ఆయన కుమారుడు ఏంటి, తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడట. శ్రమలు వస్తున్నాయి అంటే విధేయత అనేది వస్తుంది మనకి. ఆ శ్రమలు కూడా మనకు విధేయత వస్తుంది. అంటే లోబడితేనే తండ్రి చిత్తం నెరవేర్చగలం. ఇప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి యేసయ్య పునరుత్థానుడయ్యి మనం కూడా అలాగే పునరుత్థానంలో అవుతాము అని మరణాన్ని జయించాడు ఆయన. అలాగే మనం కూడా మరణమే లేదు, మనకి మరణమే లేదు. ఇప్పుడు యేసయ్య వస్తే మనం అలాగే యేసయ్యతో వెళ్ళిపోతాం, మనం మరణం ఉండదు. ఒకవేళ ముందే చనిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలాగే వెళ్తారు? వాళ్ళు ఆయన మధ్యాకాశంలో ఊదగానే వాళ్ళు చక్కగా అక్షయమైన శరీరం ధరించుకొని యుగాలు అక్షయమైన శరీరం ఏం చేస్తుందంటే యుగాలు దేవునితో జీవించేలా చేస్తుంది. ఒకవేళ మనం చనిపోయినా యుగాలు దేవునితో జీవిస్తాం. ఆయన నామములో ఊదినప్పుడు సిద్ధపడితే తండ్రి చిత్తం నెరవేర్చి చనిపోయినా బ్రతికున్నా తండ్రి చిత్తం నెరవేర్చాలనే ఒక భయం ఉండాలి. ఎప్పుడైతే పరిపూర్ణత వస్తుందో ధైర్యం కలుగుతుంది. ఆ తీర్పు దినాన మనం లెక్క చెప్పాలి, తప్పు చేయలేదు కదా. ఆ తీర్పులో మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆ తీర్పులో ఏ తప్పు లేదు అని నిష్కలంకురాలుగా ఉండాలి. పెళ్లి కుమార్తె ముడత కానీ మచ్చ కానీ నిష్కలంకురాలుగా ఉండాలి పెళ్లి కుమార్తె అనే సంఘం. వరుడు సిద్ధంగానే ఉన్నాడు, గడప దగ్గరే ఉన్నాడు, ఆయన ద్వారం దగ్గరే వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఆ ద్వారం దగ్గర నుండి అడుగు బయటకు వేయడానికి పాటి కాలం పడుతుంది. ఆ కాలం కోసమే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము. ఆ సూచనలు అన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అపోస్తుల్లాగా, దేవుడు ప్రవక్తల్లాగా, సువార్తికుల్లాగా, కాపరులాగా, బోధకులుగా ఎందుకు సంఘాన్ని దేవుడు కట్టాడంటే పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందాలి. ఆ క్రీస్తు శరీరమే పెళ్లి కుమార్తె సంఘం. అది దేవుడు చెప్తున్న విషయం. ఆయన అలా ఉండాలని ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన పరిశుద్ధంగా ఉన్నాడని మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉంటేనే
మరి పరిపూర్ణత లెక్కలో వస్తారు. వాళ్ళే దేవుని పిల్లల కోసం కన్నీరు కాలుస్తారు. యేసయ్య ఎలా కన్నీరు అయితే కాచారో, ఆయన శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. అలాగే మనము కూడా అంగీకరించబడాలి. పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడాలి. అలాగే ఆయన కుమారుడు తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడంట. మరి ఆయన సంపూర్తి సిద్ధి పొందిన వాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడట. తనకు విధేయులైన వారందరికీ కూడా నిత్య రక్షణకు కారకుడయ్యాడు. మనం విధేయత చూపిస్తేనే శ్రమ వచ్చాయి కదా అనేసి, ఏదో ప్రాబ్లం వచ్చింది కదా అని యేసయ్యను పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చేది తిరగడం కాదు. దేవుడు ఆజ్ఞలు పాటించాలి. ఆయన ప్రేమించి వారు ఆయన ఆజ్ఞ గైకుంటారు అని వాక్యం ఉంది. ఆయన ఆజ్ఞలు గైకున్న వారే 1000 తరాల వరకు దీవించబడతారు అని వాక్యం ఉంది. మనం 1000 తరాల వరకు కూడా మనం దీవెనకరంగా ఉండాలని పరిపూర్ణత అనేది మనకి కావాలి. పరిపూర్ణత అనేది కావాలి అని చెప్తున్నారు ఇక్కడ. ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉంది. ఆ తీర్పు దినం మనం ధైర్యంగా ఉన్నామంటే పరిపూర్ణంగా ఉందన్నమాట. ఆ ప్రేమలో భయం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఇది అనేక మందికి అర్థం కాదు. అందుకని ఇక్కడ హెబ్రీ పత్రికలో 11వ వచనంలో ఏముందంటే, ఇందుకు గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున, అంటే మర్చిపోతారు వెంటనే మందమతి. ఎందుకంటే వాక్యంతో ఎక్కువ ఉండదు, దేవుడితో గడపరు, మనుషులతో గడుపుతూ ఉంటారు, భూ సంబంధమైన వెతుకుతూ ఉంటారు. ఎంతసేపు ఏం తిందుమా, ఏం త్రాగుమా, ఏం గుంజుదుమా, ఇదే చింత. మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి. దేవుడు ఆ 6వ అధ్యాయము 33వ వచనం మత్తయి సువార్తలో చెప్తే, అది వెతకలేకపోవడానికి కారణం ఏంటంటే మందమతులకు మట్టితనం అంటే సర్వతము, నిద్ర, మనుషులతో సహవాసము. కాబట్టి దేవుడు ఆ మందమతులుగా ఉన్నవారికి విషదపరచాలంటే, వాళ్ళు వివరించి చెప్పాలంటే చాలా కష్టం అంటున్నారు. అందుకనే మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు తగదు అని చెప్తున్నాడు. జ్ఞానేంద్రియాలు మీకు లేవు అని చెప్తున్నారు. హెబ్రీ 5:12-13 ఏం చెప్తున్నారు? పాలు తాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేదు. నీతి వాక్యం అనేది ఒకటి ఉంది. ప్రేమలో పరిపూర్ణత పొందేది అనమాట. అది నీతి వాక్యం. మనం నీతిగా బ్రతకాలంటే ఆ వాక్యమే మనం ఫాలో అవ్వాలి. ఆ వాక్యము వెల్లడడు అగుట తోడనే వెలుగు కలుగుతుందట. అది తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుందట. కాబట్టి పాలు తాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్యం విషయంలో అనుభవం లేనివాడే ఉన్నాడు. వయసు వచ్చిన వారంటే పరిపూర్ణులు. వయసు వచ్చిన వారికి పరిపూర్ణులు అనమాట. ప్రేమలో పరిపూర్ణులు అడు. అభ్యాసము చేత మేలుకీళ్ళు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటారంట. ఈ పరిపూర్ణత వచ్చినప్పుడే జ్ఞానేంద్రియాలు వస్తాయి. అంటే దేవుడిని చూచే కళ్ళు, దేవుని స్వరం వినగలిగే చెవులు, దేవుడిని టచ్ చేస్తే లేకపోతే లేచి ప్రార్థన చేస్తాం. ఆ జ్ఞానేంద్రియాలు. శాతం వస్తుందంటే ఒక వాసన వస్తుంది, దేవుడు వస్తుంటే చాలా సెంటెడ్గా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? దేవుని సన్నిధి అనుభవిస్తున్నావా? ఇంట్లోని ఒంట్లోని సన్నిధికి వచ్చినప్పుడు చర్చిలోని నువ్వు అనుభవించగలుగుతున్నావా? ఆ సాక్ష్యం రావాలి. మా నాన్నగారు ప్రార్థన చేస్తే ఒక ఆమెకి సాక్స్ వేసుకున్నట్టు ఉంది, పెద్ద ఆమె, కానీ సాక్స్ వేసుకొని వచ్చింది. సాక్స్ వేసుకొని నడవగలరా? లేచి నిలబడు, నిలబడగల. ఎందుకంటే పాలు తాగే పరిస్థితి. సాక్స్ వేసుకున్న వాళ్ళు బయట నడుచుకొని మనం వెళ్ళగలమా? సాక్స్ ఎవరికి వేస్తారు? చంటి పిల్లలకి ఎత్తుకుంటారు. వాళ్ళు పాలు తాగే పిల్లలు అంటే బలమైన ఆహారము
వారికి అర్థమవదు, వారి పరిపూర్ణులు కాదు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుకున్నట్టు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. ఈ జ్ఞానేంద్రియాలు లేకపోతే వాక్యం అర్థం కాదు. ఎప్పుడు కూడా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి, చర్చిలో ప్రార్థన చేయాలి, ఎక్కడికి వెళ్తే ప్రార్థన చేయాలి. అలాగే కంచె వేసి నడిపించాలి. వాళ్ళ ఇంటికి, వాళ్ళ కారుకి, వాళ్ళ పిల్లలకి అందరికీ కంచె వేసి వాళ్ళు ఇంకా చంటి పిల్లలు అనమాట. ఈ మేలే జరుగుతుంది దేవుడు మాట వింటే. వినకపోతే కీడేంటి వస్తుంది అని చెప్పకూడదు. వాళ్ళకి అలా ఆర్డరింగ్ చేస్తారంట. వాళ్ళ విషయంలో మాట్లాడకూడదు, అటువంటి వాక్యాలు పంపించకూడదు, అటువంటి మాటలు కూడా, అటువంటి విషయాలు కూడా ఎత్తకూడదు. అది ఉదయం ఆమె కూడా, రేషన్ కార్డు ఆమె కూడా అదే మాట్లాడింది. అమ్మ మీరు చక్కగా ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, నాకు చాలా నమ్మకం ఉంది కానీ మరి ఇంకో మాట అవ్వకండి. ఇంకా అంటుంది దేవుడు బేరమా, దేవుడితో బేరమాటమా, నాతో నా ఏదో ఒకటి మీరు వస్తే ఇవ్వాలి, అక్కర్లేదమ్మా నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పారు. వద్దు మా ఇంట్లో ప్రార్థన వద్దు అన్నది. నాకు రేషన్ టైం అయిపోతుంది, మీరు ఫోన్లో ప్రార్థన చేసినా సరే అయిపోతున్నాయి. అంటే ఫోన్లో ప్రార్థన చేయడం నాకు తప్పైతుందా దేవా, నన్ను క్షమించయ్యా అనుకున్నాను. ఆలోచించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖపడుతున్నారో. నేను చాలా నలిగిపోయాను. నా పిల్లలు ఎలా చేశారు, నా కొడుకు, నా అల్లుడు నా ఆశ్రమ తినేసి ఇలా నన్ను బాధ పెట్టారు. మరి ఇంటిలో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే చాలా పెద్ద ఎత్తు సాతాడు బయటికి వెళ్ళి కుప్పకూలిపోయాడు. మరి ఆ గడపలో నుంచి లోపలికి రాలేదు ముందు ప్రార్థన చేశాను. అటువంటి వాడు ఏదైనా వస్తాడని భయపడిపోతుందేమో అనుకున్నాను, నాకు అనిపించింది. అంటే లోపల ఉంచుకొని పెంచుతుంది అనమాట అలాంటి వాడిని. ఇప్పుడు నేను వచ్చి ప్రార్థన చేస్తే అది జరుగుతుంది. నెల రోజులు నాతో మాట్లాడలేదు, ఎందుకంటే ఆడొచ్చాడు ఆడేదైనా చేసేస్తాడని భయం. ఇప్పుడు దెయ్యం మీద అధికారం దేవుడు ఇచ్చాడు కదా మనకి. ఆడెందుకు వస్తాడు, ఆడ ప్రార్థన చేస్తాడు, ఎందుకు వెళ్ళిపోయాడు అక్కడ కుప్పకూలిపోయాడు, ఎందుకు ఆడు మాట్లాడలేని పరిస్థితి, అలా కూలిపోయి అలా జారపడిపోయి ఉన్నాడు. అలాగా ఆడు గేట్ వేసేసుకుంది దేవుడు చూపించాడు ఆ విషయాలు ప్రార్థన చేస్తాడు. ఆలోచించండి, ఇప్పుడు ప్రార్థన వద్దంటే సమస్యలు ఏమో ఇన్ని వచ్చేసాయి. 3 సమస్యలు, అప్పులు, తినడానికి తిండి లేదు, అటువంటి పరిస్థితి వచ్చేస్తాయి. సరేలేమ్మా చర్చికి రాలేకపోతే ఇంట్లో ప్రార్థన చేస్తాను, మా చర్చి నుండి వచ్చి మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తానంటే ప్రార్థన వద్దమ్మా మీ ఫోన్లోనే చెయ్యండి, ఇంకొక మాట అనొద్దు. చూడండి ఈ వేళ ఇంకొక మాట అనొద్దు. అంటే మేలు కీడులను ఇక్కడ ఏముంది, అభ్యాసం చేత వయసు వచ్చిన వారు అంటే పరిపూర్ణులు అనమాట. దేవుని ప్రేమలో పరిపూర్ణులు అవలేని వాళ్ళు ఎవరు, ఈ సాక్స్ వేసుకుంటున్న వాళ్ళు. ఇంకొక ఆమెకి సాక్స్ వేసుకున్నా క్షమించారు. ఆ బాబు చక్కగా స్కూటీ నడుపుతాడు, కారు నడుపుతాడు, కానీ బైక్ నడపలేదు. ఇప్పుడు ఆడపిల్లలు కూడా విజయనగరంలో బైక్ నడుపుతున్నారు, మోటార్ సైకిల్ చాలా చక్కగా నడుపుతున్నారు. సంతోషమే, సైకిల్ నడిపిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మోటార్ బైక్ నడిపిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ అబ్బాయికి రాదంట. కానీ దేవుడు కళలో చూపించాడు, వాళ్ళ అబ్బాయి బండి మీద చక్కగా తీసుకెళ్ళిపోతున్నాడంట. కానీ ఇవి సాక్స్ వేస్తూ ఉంది. అంటే కొడుకు కన్నా ఇంకా చంటి పిల్లలాగా ఉందన్నమాట. కొడుకు రాకపోయినా తను ఎలా నడిపిస్తున్నాడో దేవుడు. అంటే తన స్టేజ్, కొడుకు స్టేజ్ బాగుంది, కానీ ఈమె చంటి పిల్ల స్టేజ్లో ఉంది. ఈమె దేవుడు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతున్నా దేవుడు మరి మంచి అభిషేకించి మంచి చక్కగా అన్ని కార్యాలు చేశాడు. అన్ని చేసి దేవుడు మాట్లాడుతున్నా సరి చేసుకోవాలి కదా. సరి చేసుకొని మరి అనేకమైన బిడ్డల్ని బుద్ధిమంతులు ఆకాశంలో ప్రకాశించే నక్షత్రాలాగా ప్రకాశిస్తారని ఉంది కదా. దాన్ని 12వ వచనంలో ఆ బుద్ధిమంతులాగా మనం ప్రకాశించాలా, ఆకాశంలో జ్యోతుల్లాగా. అలా దేవుని నామానికి మహిమకరంగా
దేవుడి వార్తని, ఆయన చేసిన కార్యాన్ని ప్రచురణ చేయాలి కదా, ప్రచురణ చేయట్లేదు. కాబట్టి వయసు రాలేదన్నమాట. అంటే చంటి పిల్లలు అన్నమాట వీళ్ళిద్దరూ. ఒక ఆమెకి 50 ఉన్నది, ఇంకొక ఆమెకి 70 అలా ఉంటాయేమో, 60+70 ఉంటాయి ఆమెకి. వీళ్ళిద్దరూ చంటి పిల్లల్లాగా ఉన్నారు. మీరు ఆలోచించండి, వయసు వచ్చిన వారట, పరిపూర్ణులు, అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడం సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. ఇదేంటంటే ఈ మేలు కీడులు తెలుస్తాయి వాళ్ళకి, మేలు కీడులు వివేచిస్తారన్నమాట. అంటే వింటే ఏం జరుగుతుంది, దేవుడి మాట వింటే ఎలా ఆశీర్వదించబడతారు, వినకపోతే ఏ శోధనలు వస్తుంది, ఏ అప్పులు వస్తాయి. అలాగే ఇంకొక అమ్మాయి ఇప్పుడు 18 సంవత్సరాలు ఉంటాయి, పాప పుట్టింది, చక్కగా దేవుని సన్నిధికి వస్తానని చెప్పి ఆ చిన్న వయసులో పాప చక్కగా పాపుకుంటే అది ఇప్పుడు ₹1,00,000 అప్పైపోయారు, కీడు వచ్చింది అనమాట. ఎందుకంటే దేవుడు మాట వెళ్ళలేదు, దేవుడి సన్నిధికి రాలేదు, దేవుడికి ఇచ్చిన మాట పక్కన పెట్టారు. చిన్న వయసులో డెలివరీ ఇవన్నీ కూడా చాలా కష్టం కదా. ఆలోచించండి, దేవుడిని ఎలాగా వాడుకుంటున్నారు. ఆశీర్వాదాలే కావాలి అని శరీరానుసారమైన బోధలోని సాధారణ ఎలా పెంచేస్తున్నాడో అటువంటి ఆలోచనలు ఎందుకు పెడుతున్నాడు. భూ సంబంధమైన వెతుకుతూ ఉంటే, సెల్ ఫోన్లలో టీవీలోని భూ సంబంధమైన వెతుకుతూ ఉంటే, భూ సంబంధమైన మనుషులతో ఉంటే, అటువంటి సహవాసంలో ఉంటే, కుటుంబంలో అయినా చర్చిలో అయినా అటువంటి సహవాసంలో ఉంటే పరిపూర్ణులు కాలేరు, తీర్పు దినాన ధైర్యంగా నిలబడలేరు. కృపాసింహాసనం దగ్గర విమర్శించుకుంటూ తీసుకోమనుంది వాక్యము. యేసే శరీర రక్తము, ప్రార్థన, సహవాసము రెండు ఇచ్చుటేది ఎడతెగక ఉండండి అన్నారు. అప్పుడు మీకు భయం కలుగుతుంది, మిమ్మల్ని చూస్తే భయం కలుగుతుంది. మీరు అపోస్తులా వాడబడతారు. అపోస్తులు అంటే పిలవబడిన వారు. నిన్ను దేవుడు పిలవలేదా? ఆశీర్వాదాన్ని వారసులవడానికి మిమ్మల్ని పిలుస్తున్నానని చెప్పలేదా? మొదటి పేతురు 3:9 నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతుంటే మేలు ఎలా జరుగుతుంది, కీడు ఎలా జరుగుతుంది అని వివేచించలేకుండా చేస్తున్నాడు దుష్టుడు అని గ్రహించలేకపోతున్నావు. ఆ దేవుడు బిడ్డ పరిపూర్ణత లేకపోతే ఆ తీర్పులో ఎలా లెక్క చెప్తావు, ఎలా నిలబడతావు? ఇక్కడే విమర్శించుకుంటూ దేవుని దగ్గర సరి చేసుకుంటూ బలమైన ఆహారం అనే వాక్యాన్ని అర్థం చేసుకోవాలి కదా. ఆ వివేచన ఆత్మ ఉండాలి కదా. నేను వింటే మేలు జరుగుతుంది, వినకపోతే కీడు జరుగుతుంది అని వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడము సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. జ్ఞానేంద్రియాలు లేవు అంటే నువ్వు చూస్తున్నావే కానీ నువ్వు ఏంటంటే జ్ఞానేంద్రియాలు లేకపోతే దాని అర్థం ఏంటి? వీళ్ళ కళ్ళారా చూస్తారు, వీళ్ళు చెవురారా వింటారు, కానీ వీళ్ళ హృదయం క్రొవ్వినది. యెషయా చెప్పిన ప్రవచనం సరియే అని అన్నాడు యేసయ్య. తను సిలువేసేసి సిలువేయడనే ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు చేయిస్తున్నా కన్నీళ్లతో మరి ఆ మరణం నుండి ఆ విడిపించాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రార్థన చేస్తూ ఏమన్నాడు ఆయన? నీ చిత్తమే, అది కూడా నీ చిత్తమే దేవా, ఇష్టమేది గిన్నె నా దగ్గర తొలగించి, శ్రమ నా దగ్గర తొలగించి, కానీ నీ చిత్తమే ఎలా ఉంటే అలాగే చెయ్యి అంటే ఆ శ్రమకి కావాల్సిన శక్తిని, అభిషేకాన్ని దేవుడే కుమారుడిని యేసయ్యకి ఇచ్చారు. అలాగే మనకు కూడా ఇస్తాడు. ఆశీర్వాదం వారసులుగా మనం ఉండడానికి దేవుడు పిలిచినప్పుడు ఏ శ్రమ వచ్చినా, ఎవరి కోసం మనం ప్రార్థన చేసినా, మన కన్నీరుతో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి విడుదల రావాలన్నా, ఆ ఆశీర్వాదాలు దేవుడి దగ్గర పొందుకోవాలన్నా, మనకి మనుషులు అన్యాయం చేసినా సరే దేవుడు అన్యాయం చేయడు. కాబట్టి దేవుని పిల్లలకి మరి ఏ విధంగా కన్నీటితో ప్రార్థన చేయాలి, ఏ విధంగా దేవుని మాటలు చెప్పాలి అనే విషయాలు ఇక్కడ మాట్లాడుతారు. కాబట్టి ఆకాశం అంట
దేవుని మహిమను వివరించిందట. అంతరిక్షమైన పనిని ప్రచురపరిచిందట. మరి మనము పగటికి పగలు బోధ చేస్తుందంట, రాత్రికి రాత్రి జ్ఞానం చెప్తుందంట. జ్ఞానం రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి స్వరము వినపడదు. కీర్తనాకారుడు రాస్తున్నాడు కీర్తన గ్రంథంలో 19వ అధ్యాయంలో ఆ మాట ఉంది. 1, 2, 3 వచనంలో కీర్తన 19వ అధ్యాయంలో. కాబట్టి మనం ఎలా ఉన్నాం? మనకు కళ్ళు కాళ్ళు అన్నీ ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు లేక పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, మనం ఏమైనా దేవుని పిల్లలకు చెప్పగలుగుతున్నామా? సరిగ్గా చెప్పలేకుండా ఒక సమస్య ఉండి ఇంకొక సమస్యకి విషయంలో మాట్లాడుతున్నావా? వాళ్ళు ఏ సమస్యతో ఉన్నారో ఆ విషయమే మనం మాట్లాడాలి. సాతాను ఏం చేస్తాడు? ఇంకొక సమస్య విషయంలో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు ఒకటి అడిగింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి, వాళ్ళు చెప్పింది ఒకటి. అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. సరిగ్గా వాళ్ళు ఏ బాధలో ఉన్నారో ఆ బాధ విషయమే మనం చెప్పగలిగి ఉండాలి. ఆ ఒక బాధలో ఉంటే నువ్వు ఇంకో మాట్లాడకూడదు. అది సాతాను ఏం చేస్తాడంటే ఆ కన్నీటి ప్రార్థన లేక వాళ్ళు రక్షించబడ్డారు. కన్నీటి ప్రార్థన వల్లే దేవుడు వాళ్ళు మరణం నుండి రక్షిస్తాడు. మనం కన్నీటి ప్రార్థన చెయ్యాలి. రోదన చేసే స్త్రీలను పిలవనంపండి అనుంది వాక్యం. మరి మీ కుమార్తెలకు రోదన విద్య నేర్పించండి అనుంది వాక్యం. కన్నీరు ఎందుకు వస్తుంది? పరిపూర్ణమైన ప్రేమ ఉన్నప్పుడు ఆడ మగ తేడా లేకుండా వస్తుంది, తెలుసా? కాబట్టి ధైర్యం తెచ్చుకొని దేవుడు ఇక్కడ మనకి అలా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఎలా ఉంటుందంట? దేవుని ఆలయంగా, దేవుని పరిపూర్ణంగా ఉన్నప్పుడు మన శరీరం ఎలా ఉంటుంది? మొదటి కొరింథీయుల 6వ అధ్యాయంలో 19వ వచనంలో మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ తెస్తున్నామా, అవమానం తెస్తున్నామా? ఈ కన్నీటి ప్రార్థన ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. దేవుడు అందుకు శరీరధారిగా మన దగ్గరకు వచ్చి ఇవన్నీ కూడా 3.5 సంవత్సరాలు ఆయన నేర్పించాడు ఈ విషయాలు. మనం కన్నీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన దేహాన్ని దేవుడు ఆయన రక్తం ఇచ్చి, విలువైన రక్తము, పరిశుద్ధమైన రక్తం అది. దాని ద్వారా స్వస్థత, విడుదల, రక్షణ మనకు కలిగింది. మన సాక్ష్యం అలా చెప్పాలి. నేను దేవుని నా యేసే రక్తం ద్వారా నాకు స్వస్థత వచ్చింది, యేసే రక్తం ద్వారా నాకు చీకటి బంధకాల నుండి విడుదల వచ్చింది, యేసే రక్తం ద్వారా నాకు ఆ కునుకుబాటు, ఆ నిద్ర, ఆ స్వామంతరం, ఆ బద్ధకం అవన్నీ పోయాయి. దేవుడి కంచె నాకు వేసే రక్తం ద్వారా కలిగింది అని నువ్వు సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి. నువ్వే అలా కునుక్కోలాగా కునికేస్తుంటే ఇంకేం సాక్ష్యం చెప్తావు? సాతాను కూడా అలాగా వాళ్ళలో పెట్టేసుకున్నాడంటే దేవుడితో మాట్లాడకుండా మనుషులతో మాటలు ఎక్కువైపోయింది. కాబట్టి ఎలా ఉన్నామని చెక్ చేసుకోవాలి. తీర్పు దినం అందంట మనకు ధైర్యం కలుగుతుందట. దేనివల్ల ధైర్యం కలుగుతుంది? మనలో పరిపూర్ణము చేయబడి మనలో చదువుతో ఒకసారి మళ్ళా మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాన్ గారు రాస్తున్నారు మొదటి పత్రికలో 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. అనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. ఆయనలాగా కన్నీరు కార్చాలి. ఆయన ఎలాగైతే తండ్రి చేత నెరవేర్చాడో ఆయన ప్రేమ కలిగి ఉండాలంటే ఆయన కలిగిన సంపూర్ణత గలవారు మగవారు అన్ని విషయాల్లో ఎదుగుతూ ఉండాలి. అలా ఎదుగుతున్నామా లేదా అని చేసేది కాపరి, దేవుని యొక్క సన్నిధి. అది చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తారు, మీరు వినాలి, మాట వినండి అంటున్నాడు. ఎక్కడ చెప్తున్నారు? వాళ్ళ మాట వినండి, వాళ్ళు మీ ఆత్మలు కాస్తున్నారు
అదంది. కాబట్టి వాళ్ళ మాటలు మనం విని ఆ విధంగా దేవుడు మనకు కాపరే ఉన్నారు. ఆయన కాపరిగా ఉండి ఆయన గొర్రె పిల్లలుగా మనము ఆయన మాట వినాలి. ఆయన మాట విని దేవునికి ఇష్టంగా ఆ విధంగా బ్రతకాలి. కాబట్టి ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనం ప్రేమించుచున్నాము. ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. మొదట ఎవరు ప్రేమించాడు మనల్ని? ఆయనే ప్రేమించాడు. ఆయనే ప్రాణం పెట్టాడు. మనమైనా ప్రాణం పెట్టామా? మతం కులం భేదం లేకుండా అందరి మీద వర్షము ఎండ ఎప్పుడు తలంచుకుంటే మతం కులం భేదం లేకుండా అందరికీ స్వస్థతలు, విడుదల, రక్షణ అన్ని కూడా ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు ఆయన. మనుషులు పెట్టుకున్నారు ఇవన్నీ. కాబట్టి అలాగా ఎవరిలో అయితే ప్రేమ ఉంటుందో పరిపూర్ణమైన ప్రేమ వాళ్ళలో భయపడరు. ఎవరికి కూడా భయపడకుండా పరిపూర్ణమైన ప్రేమ భయములో వెళ్ళకూడదట. ప్రేమలో భయం ఉండదు. కాబట్టి భయపడేవాడు ప్రేమ ఎందుకు పరిపూర్ణము చేయబడిన వాడు భయపడేవాడు. ఎవరికైనా భయం వేస్తుంది నాకు అంటారు కదా, బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా భయపడిపోతుంటారు. ఎవరైనా చనిపోతే భయపడిపోతుంటారు. ఏదైనా కళ వస్తే భయపడిపోతుంటారు. ఎవరికైనా ప్రార్థన చేయాలంటే ఆ దెయ్యాలు నీకు వచ్చేస్తే భయపడిపోతున్నాం. సువార్తకి వెళ్ళడానికి ఇప్పుడు ఆకాశం భయపడిపోయిందా? భాష లేదు కదా దానికి. ఆలోచించండి. దేవుడు ఎప్పుడైతే ప్రేమించారో పరిపూర్ణము కాలేదో ఇక లోకము దేవుడు ఉన్నారో నీకు భయమే పట్టుకోలేదు. దేవుని పిల్లలకే బోధిస్తావు కానీ ఏ వ్యభిచారకు, ఏ దొంగకు, ఏ తాగుబోతుకు, ఏ పాపంలో శాపంలో ఉండి పిచ్చోడుకో నీకు బోధించలేదు. వాళ్ళు ప్రేమించలేదు. దేవుడు ప్రేమించాడు. కుష్ఠరోగపోటి ఎలా ప్రేమించి కౌగిలించుకుంటాడు? ప్రేమించడం. కౌగిలించుకోవడం అంటే వెళ్ళి కౌగిలించుకోవడం కాదు, వాళ్ళ కోసం ప్రార్థన చేసి 2 మాటలు చెప్పడం. అర్థమవుతుందా? అది శరీర సంబంధమైనది. కానీ ఆత్మ సంబంధమైనది ఏంటంటే వాళ్ళ కోసం దుఃఖపడి వాళ్ళకి 2 మాటలే చెప్పడం, దేవుని కోసం పరిచయం చేయడం, దేవుడు నిన్ను రక్షిస్తాడని ఒక ధైర్యం చెప్పడం, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే నాకేం దెయ్యాల కుష్ఠరోగం నాకేం వచ్చేదు అని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించడం. వీలైతే వేసే రక్తం రాసి వాళ్ళకి ప్రార్థన చేయడం, ఎందుకు వచ్చిందో అది దాన్ని వివరించి చెప్పి ఆ దిద్దుబాటు చేయించడం. అది కౌగిలించుకోవడం అంటే. భౌతికంగా కౌగిలించుకోవడం కాదు దాని అర్థం. ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడను. ప్రేమ శాస్త్ర పరిశీలన చేస్తామంటారు కానీ చెయ్యరు. చెప్తారు, చాలా కబుర్లు చెప్తారు కానీ రండి ప్రార్థన చేద్దాం రండి అంటే రారు. ఇంట్లో అంటే బయట అంటే పనులు మామూలుగా పరిచర్యలు చేయరు, బయటికి కూడా రారు. ఎందుకు రావట్లేదంటే పరిపూర్ణం అవ్వలేదు. చెప్పేవారు ఉన్నారు కానీ చేసేవారు లేరు. కాబట్టి ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతడు అబద్ధికుడను. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. చూడని దేవుని మనం ప్రేమించలేము. ఎదుటి మనిషి కోసం మనం ప్రార్థన చేయకపోతే, ఆ కోసం కన్నీరు కాచకపోతే, అలాగే 2 మాటలు చెప్పలేకపోతే, వేసే రక్తము విలువేంటి, దాని వలన ఎలాగా చనిపోయిన వాళ్ళు బ్రతుకుతున్నారు, కొబ్బరిని ప్రార్థన చేస్తుంటే వేసే రక్తంగా మారి అది దెయ్యాన్ని ఎలా వెళ్ళగొడుతుంది, అవన్నీ చూసి కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు, వాళ్ళు కూడా చేశారు. ఇప్పుడు పేషెంట్లు అయిపోయారు. ఎందుకు? తండ్రి చిత్తం నెరవేర్చలేదు. పాస్టర్ గారు మమ్మల్ని మర్చిపోయారు అని నింద వేస్తున్నారు. ఎక్కడ ఉంది చర్చి? నేనే ఇక్కడ ఉన్నాను. వాళ్ళ ఇంటికి ఎక్కడ ఉందో చెప్పలేదు, వాళ్ళ నెంబర్ కూడా నాకు
వాళ్ళకి ఇవ్వలేదు. ఎక్కడ భోజనాలు, ఎక్కడ డబ్బులు ఇస్తున్నారు, 500 నోట్లు అలాంటి దగ్గర పారిపోయారు. వాళ్ళకి చెస్ట్ క్యాన్సర్, గుండె నొప్పి, మరి డస్ట్ ఎలర్జీ ఇవన్నీ వచ్చినప్పుడు ఎంత జీవనకరంగా అవన్నీ కూడా దేవుడు విడగొట్టారు. మళ్ళీ అవన్నీ వచ్చి కూర్చున్నాయి. ఒకటి వెళ్ళిపోయి 7 తెస్తుందట. మేలు కీడులు వివేచించలేకపోతున్నారు. దేవుని యొక్క భక్తి ఎలాగుంది? మేలు కీడులు అనేది మేలు. నువ్వు మేలు చేస్తే దేవుడు మేలుకరంగా నేను ఉంచుతాడు. తండ్రి చిత్తం నువ్వు నెరవేర్చినాడు. మరి ఏసై చేశాడు కదా, మరి ఏసై చేశాడు. ఆ విషయాలన్నీ మనం వేసేలాగా బ్రతకాలి కదా. కన్నీరు కాచాలి నా నోటి కోసం చెప్తాం, కానీ వాళ్ళు వినలేని పరిస్థితులు. సాతానుడు వచ్చినప్పుడు వాళ్ళు వినరు. వాళ్ళ కోసం కన్నీరు కాచి చెప్పడమే. దేవుని ప్రేమించడం తన సహోదరుని కూడా ప్రేమింపబలినను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఆజ్ఞ ఏది? దేవుని ప్రేమించేవాడు దేవుని ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, మీరంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని ఏమన్నా నన్ను వేసేదేమన్నా నేను కన్నీళ్ళు వచ్చేస్తాయండి అని చెప్పడం కాదు. దేవుని ప్రేమించడం తన సహోదరుని కూడా ప్రేమింపవలను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. అది దేవుని ఆజ్ఞ ఏంటంటే ఇతరులను ప్రేమించి వాళ్ళ కోసం కన్నీరు కార్చాలి. ఇప్పుడు చెప్పిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వెళ్ళలేని పరిస్థితి అంటే చీకట్లో ఉన్నప్పుడు వెళ్ళలేరాడు. చీకటి దుష్టుడు వెళ్ళలేప్పుడు వాళ్ళు గ్రహించలేరు. ఎందుకంటే జ్ఞానేంద్రియాలు లేవు. ఏసైనే సిలువ వేశారు. ఏసయ్య చెప్తాడు, ఎస్ఐ చెప్పిన ప్రవచనం సరి అని ఏసై చెప్తున్నాడు. ఆయన సిలువ వేశారు. బరబ్బాని విడిచిపెట్టండి, ఏసైని సిలువేయని కేకలేశారు. తండ్రి చిత్తం నెరవేర్చడం ఆయన మానేశాడా? చెప్పడం మానేశాడా? అలా మనం కూడా ఆయన పోలి నడవాలి అని చెప్తున్నారు. అప్పుడు ఏదైనా దేవుడు తన కృపావరము విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడడు. మన పిలుపు ఏంటి? ఆశీర్వాదానికి వారసులుగా పిలుచుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుడు తన కృపావరము అంటే స్వస్థత వరం ఇస్తారు, దెయ్యాల మీద అధికారం ఇస్తారు. ఏసే కొబ్బరిని ప్రార్థన చేస్తే ఏసే రక్తంగా మారిపోతుంది. ఆ రక్తం ద్వారా వాళ్ళకి విడుదల వస్తుంది. ఆ రక్తం ద్వారా ఆయన దేవుడు మాటలు మనం నేర్చుకున్న మాటలు ప్రకటిస్తుంటే దేవుడే సహకారిగా వచ్చి అక్కడ అద్భుత కార్యాలు మహత్కార్యాలు చేస్తాడని మరి మార్కు 16:20 ఉంది. మత్తయి 5వ అధ్యాయంలో రోగిగా ఉంటే ప్రార్థన చేయమంటున్నాడు. వాళ్ళకి విడుదల వస్తుందని చెప్తున్నాడు. అక్కడ పనులు చేస్తున్నావా? దాన్ని పరిపూర్ణమైన ప్రేమ ఆ కృపావరము విషయంలోను పిలుపు విషయంలోనే దేవుడు పశ్చాత్తాపడ్డాట. ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుని దగ్గర పశ్చాత్తాపం మనం పడి దేవుని దగ్గర ఈ వాక్యం అనే ఖడ్గము ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక చూద్దాం. ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో ఉంది. ఎప్పుడైతే పిలుపుకు తగినట్లుగా జీవించకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా ఉంటే ఏం చేయాలి? చాలా మందికి చదువు రాదు కానీ వెళ్తారు చక్కగా, కానీ చదువు వచ్చి కూడా పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాక్యం పంపించినా మాకు చదువు రాదని అబద్ధాలు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాక్యం పక్కన పెట్టి రాత్రంతా కూడా స్వల్పంతో గడిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంట్లో పని లేదు, బయట పని లేదు. అలా భ్రష్ట మనసుకు మీద అప్పచెప్పేస్తా ఉంటాడు. దేవుడికి చోటు ఇవ్వకపోతే రోమా 1:24 ఉంది. కాబట్టి ఇటువంటి మాటలు చెప్తున్నప్పుడు అవి రాసుకోవాలి, చూసుకొని ప్రార్థన చేయాలి, క్షమించమని అడగాలి. వాక్యమైన అర్థంలో చూసుకొని ఆ మచ్చలన్నీ కడుక్కోవాలి. చదువు రాని వాళ్ళు మరి ఈ వాక్యం పెట్టుకొని చక్కగా వింటూ మళ్ళా దేవుని దగ్గర ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో ఉన్న మాట చూద్దాము.
నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని ఎలా నిలబెట్టుకోవాలనుకుంటున్నారు? ఇందాకేమో పరిపూర్ణులుగా ఉండాలంటే తీర్పు దినాన్న మనము ధైర్యం కలిగినట్లు మనం ఎలా ఉండాలట? పరిపూర్ణులుగా ఉండాలట. ఇక్కడేమో నిర్దోషులుగా మహిమ గల సంఘంగా ఆ దేవుని ఎదుట నిలబెట్టాలి. ఎవరిని? సంఘాన్ని నిలబెట్టాలి దేవుని ఎదుట. ఆ తీర్పు దగ్గర ధైర్యంగా పరిపూర్ణంగా మహిమతో నిలబెట్టే బాధ్యత మనకుంది. ఇద్దరు ముగ్గురు ఉన్నదే సంఘం. నువ్వు ఎక్కడ నిలబడితే ఇందాక దేవుని ఆలయం, నీ దేహము దేవుని ఆలయమే ఉందని ఎరుగరాలి. అంటే ఆలయం అంటే హస్తముతో ఆలయంలో ఉండడు, దేహం అనే దేవుని ఆలయంలో ఉంటాడు. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ ఆలయంగా ఇద్దరు ముగ్గురితో నువ్వు మాట్లాడిన విషయాలు మనం అవి మాట్లాడాలి. ఎందుకంటే కారణం ఏంటంటే నిర్దోషమైనది కాదు మహిమ గల సంఘం కాదు ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేయించాలని. అక్కడ ఆ పాపం అనే బురద అంతా కూడా అగ్ని దేవుడు కలిగి వాక్యమైన అగ్నిని కలిగి ఉండాలి. ఆ వాక్యమైన అగ్ని కలిగి ఉంటే నీకు బురద అందుకోదు, నీకు భయం వేయదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టదని ఉంది కదా. నువ్వు అగ్ని దేవుడిని కలిగి ఉన్నావు. వాక్యమే దేవుడే ఉన్నాడు కదా. ఆ దేవుడనే వాక్యం అంటే మరి అగ్ని వంటిది కాదా? అది బండను బద్దలు కొట్టే సుత్తు వంటిది అది ఉంది వాక్యం. ఆ వాక్యమైన అగ్ని దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు ఆ మహిమ గల సంఘంగా ఆయన తన ఎదుట నిలబెడతాం అన్నమాట. ఎంతమందిని మనం నిలబెట్టాలి? టైం ఉందా? నిలబెట్టమని దేవుడు పిలిపించాడు కదా. ఆశీర్వాదాలు వారసులను కూడా నేను పిలిచానని. మరి దేవుడు కృపావరం విషయంలో పిలుగు విషయంలో పశ్చాత్తాపడడు అని చెప్తున్నాడు కదా. మనకి సర్వలోకమైన సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించకపోతే శ్రమ అని చెప్తున్నాడు కదా. శ్రమలు ఎందుకు వస్తున్నాయి? కారణాలు ఇవే. శోధనలు ఎందుకు వస్తున్నాయి? అప్పుల బాధలు ఎందుకు వస్తున్నాయి? పిల్లలు ఎందుకు శాపగ్రస్తులుగా ఉన్నారు? ఆ విషయాన్ని ఆలోచించాలి. వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకి దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? ఆయన రోదనతో కన్నీటితో ఎందుకు ప్రార్థన చేశాడు? ఆయన మనం రక్షించడానికి. ఆ ఉదక స్నానం కంటే పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి దాని కొరకే తను తాను అప్పగించుకున్నాడు. అటువలనే భార్యలంటే పురుషుడు అలా ప్రేమించాడు. భార్యలు వాళ్ళు పురుషుడు కూడా అలా ప్రేమించాలి. తన భర్తలు భార్యను ప్రేమిస్తున్నారు. అలాగా పురుషులు అటువంటి పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యను ప్రేమింపబద్దులే ఉన్నారు. తన భార్యని ప్రేమించేవాడు తను తాను ప్రేమించుకున్నట్టు లెక్క. అంటే సొంత శరీరం ఎలా ప్రేమిస్తున్నాడో అలాగ భర్త భార్యని ప్రేమించాలట. భార్యని ఇలా తినేసి ఇంట్లోని నలిగిపోవాలి, బయట కూడా నలిగిపోతే వాళ్ళ మీద పాలు వేసుకొని కూర్చొని ఏసీలో పడుకునేటట్టు కాదు. అది దేవుడు లెక్క అడుగుతాడు. మరి అలాంటి వాళ్ళు పరిపూర్ణులు అవుతారా? వాళ్ళు పరిపూర్ణులు అవుతారా? దేవుడి దగ్గర లెక్క చెప్పాలి కదా. ధైర్యంగా తీర్పు దినాన్న ఏముంది? 1 యోహాను 4:17 తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీనివల్ల మనము పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టివారమే ఉన్నాము. ఈ లోకంలో మనం అలా జీవించాలి. నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను. గుండాయిజం చేసి భార్య మీద గుండాయిజం చేసి డబ్బులు కావాలని ఇంట్లోనే భార్య పని చేయాలి, బయట కూడా భార్య పని చేయాలి. అది పరిపూర్ణమైన ప్రేమ కాదు కదా. సైతానమైన పరిపూర్ణమైన ప్రేమ. పరిపూర్ణమైన ప్రేమ ఎవరి విషయంలో ఉంది? దేవుడి విషయంలో లేదు, దెయ్యం విషయంలో ఉంది. కాబట్టి దెయ్యం పనులు చేస్తూ ఉంటారు. ఎవరు అడగలే, దేవుడు క్షమించేస్తాడు, ప్రేమించేస్తాడు అని భ్రమలో బతుకుతున్నారు. ఆ భ్రమపరిచే ఆత్మ 1 యోహాను 4:1 ఉన్నది.
మొదటి యోహాను 4వ అధ్యాయంలో ఉంది. చూద్దాం. ఇక్కడ ఈ మర్మం ఏంటంటే భార్య భర్తలు శారీరకంగా ప్రేమించుకోవడం కాదు. అది ఎవరి కోసం చెప్తున్నాడంటే భార్య భర్తలు అంటే మీకు అర్థమవుతుందని, ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందని దేవుడు అలా చెప్తున్నాడు. మన సొంత శరీరాన్ని ఎలాగైతే మనం ప్రేమించుకుంటున్నామో ఈ దేవుడిని అలా ప్రేమించాలంట. ఆయన సృష్టికర్త అనే దేవుడు భర్తే ఉన్నాడు కాబట్టి ఆడ మగ చిన్న పెద్ద అందరికీ కూడా ఆయన సృష్టికర్త అయిన దేవుడు. మతము కులము భేదం లేకుండా ఆయన మనల్ని భరిస్తున్నాడు కాబట్టి భర్తే ఉన్నాడు. అది ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. భౌతికంగా శరీరకంగా శరీరానుసారం మనసు ఉంటుంది కాబట్టి శరీరానుసారంగా అలా ఇంకొకలాగా అర్థం చేసుకుంటారు. వాళ్ళకి సైతాన్ని శిరస్సు ఉంటుంది. వాళ్ళు పరిపూర్ణులుగా ఉండరు. సైతాన్ విషయంలో పరిపూర్ణులుగా ఉంటారు. వాళ్ళకి వాక్యం అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానేంద్రియాల అర్థము పాలు తాగాలి. ఆ కాలంలో కూడా చూస్తే వాళ్ళు పాలు తాగాల్సిన వారే కానీ బలమైన ఆహారం వాళ్ళకి తగదు. ఎందుకంటే వాక్యం అర్థమవుతుంది. కాబట్టి ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘాల గురించి చెప్పుతున్నాను అని పౌలు చెప్తున్నాడు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో 32వ వచనంలో చెప్తున్నాడు. ఎఫెసీయుల 5వ అధ్యాయము 32వ వచనంలో చెప్తున్నాడు. సంఘముల గురించి చెప్తున్నాడు. ఆయన దేవుని ఆలయం పరిపూర్ణులుగా ఉండడానికి ఈ విషయాలు దేవుడు ప్రతి ఒక్క మనిషిని అడుగుతారు. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టి కొనవాలని వాక్యంతో ఉదక స్నానం చేయడానికి పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకొని దాని కొరకు ఆయన అప్పగించబడ్డాడు. తన ప్రాణాన్ని అందుకు ఇచ్చాడు. పుట్టినే ఇవ్వలేదు. మనం పరిపూర్ణులు అవ్వాలని. అటువలే పురుషుడు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు అని. ఎప్పుడు సంఘం క్షమాభివృద్ధి అవుతుంది? కుటుంబం బాగుంటే సంఘం క్షమాభివృద్ధి జరుగుతుంది. ఇంట్లోనే దేవుని ఆలయంలాగా ఇల్లు కూడా దేవుని ఆలయంగా ఉంటుంది. ఈ శరీరం దేవుని ఆలయంగా తయారవుతుంది. తమ భార్యను ప్రేమించి బదులైనారు. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరము ద్వేషించేవాడు ఎవడనూ లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనుచున్నాడు. మనం క్రీస్తు శరీరముకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. అలా సంరక్షిస్తున్నాడు. ఎవరు మనం కాపాడుతున్నాడు? సన్నిధికి ఎందుకు రావాలి? చర్చికి ఎందుకు రావాలి? నిన్ను పోషించాలి అంటే, నిన్ను కాపాడాలి అంటే, నిన్ను సంరక్షించాలంటే సృష్టికర్తైన భర్తగా ఉన్న దేవుడు ఆ విధంగా ఆయన చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడిని ప్రేమించలేదనుకో, నీ శరీరం నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే దేవుడు యేసుని ప్రేమించలేదా అనుకో, దేవుడు ప్రేమించలేదు అనుకో, ప్రేమించిన వాడు ఏం చేస్తారంటే ఆయన ఆజ్ఞలు కైకుంటారట. ఆయన మాటలు వింటారు. ఆయన మాటలు వినేదే దేవుని ఆలయం. ఆ ఆలయంలో నువ్వు గడిపినప్పుడు నీ దేహం దేవుని ఆలయంగా అయిపోతుంది. అవయములు అన్నీ కూడా మనం క్రీస్తు శరీరం అవయములుగా అలా తయారవుతాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తాడట. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యని హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరంగా ఉండాలంట. భార్య భర్తలు ఎప్పుడు కూడా ఏక శరీరంగా ఉండాలి. అందుకే తల్లిని విడిచి తన తండ్రిని విడిచి తన భార్యని హత్తుకోవాలి అని చెప్తున్నాడు. అందుకు పెళ్లి చేస్తారు. నరుడు ఒంటరిగా ఉండడం ఇష్టం లేదని ఆదాము పక్కడంగు తీసి హవ్వను చేయడానికి కారణం. ఈ లోకము ఈ జీవితం అనేది చాలా అందుకే విలువైనది. కాబట్టి మరి దేవుని సత్యము, ఆ వాక్యము సత్యము కేడము దాలునే ఉన్నది. పగటి వేళ ఎదురు బాణములకైనను చీకటి వేళ సంచరించే తెగుళ్ళకైనను మధ్యాహ్నం మందు పాడుచే రోగములకైనా నేను భయపడుతుందును అంటున్నాడు దావీదు భక్తుడు. అలా మనకి భయం అనేది పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళకూడదు అని అందుకే వాక్యం చెప్తుంది. యోహాను గారు మరి 17వ అధ్యాయంలో యోహాను గారు రాసిన యోహాను సువార్త 17వ అధ్యాయము 17 నుంచి చూద్దాము. ఈ వాక్యమే సత్యం అన్నమాట. సత్యమందు ప్రతిష్ఠించి
పడాలి. మనం పరిపూర్ణమైన ప్రేమ కావాలి అంటే, దేవుని కలిగి ఉండాలంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. వాక్యం ఉంటేనే నువ్వు సత్యమైన మార్గంలో నడుస్తావు, అప్పుడు పరిపూర్ణం అవుతావు. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపితిని. పంపబడిన వారు అంటే అపోస్తలులు, అలా పంపించాడు అపోస్తలుని. అందుకే అపోస్తల బోధ, మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలని వ్యర్థంగా, అందుకే ఆరాధించద్దు అంటున్నాడు. వాడి పదవులు కనబరిస్తే కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఎందుకంటే ప్రార్థన చేయాలంటే భయము, ఎవరికైనా బాధ ఉన్నదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం భయము, వాళ్ళ దెయ్యాలు మాకు వచ్చేస్తాయి. సువార్త చేయాలంటే భయము, శాస్త్ర పరిశీలన చెప్తారే కానీ మేము చెప్తామే కానీ మేము పని చేయము. అందుకే నువ్వు జీవిస్తున్నావే కానీ నీవు మృతుడివే అంటున్నాడు ప్రకటన గ్రంథంలో. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుటను సంపూర్ణమైనవిగా కనబడలేదు. కనుక జాగరూకుడవై ఉండు. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. చింతించే మనసాలు పాట అది సీడీలో దేవుడు నా ద్వారా ఆ పాట పాడించాడు. కాబట్టి మనం దేని గురించి చింతపడుతున్నాం, ఆలోచించండి. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏం భుజిద్దామా అని చింతిస్తున్నామా? మొదట దేవుడు నీతిని రాజ్యాన్ని వెతకండి. నీతిగా ఉండడం అంటే అర్థమేంటి? సత్యం అనే వాక్యము మనం కలిగి ఉండాలి. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను అంటున్నాడు. దేవుడు ఎందుకు ప్రతిష్ఠ చేసుకున్నాడు? సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు మనం సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలని వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను అంటున్నాడు దేవుడు. ఆయన ప్రతిష్ఠ చేసుకున్నాడు. మహిమనంతా విడిచిపెట్టి వచ్చాడు. మనం ఏంటి విడిచిపెడుతున్నాం? పెంటలాంటి ఇల్లుని వచ్చాడు మాత్రం. పెంటలాంటి ఇల్లు. మరియు నీవు నన్ను పంపితమనే లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించలేదు. వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకును ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. వారి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచాలి. ఆ సత్యవాక్యం వల్ల ఏం చేయాలి? విశ్వాసం ఉండాలి. దేవుడు కొన్ని వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానాలు ఇచ్చినప్పుడు నెరవేర్పు జరగాలి అంటే పరిశుభ్రత అవసరము అని మనం నేర్చుకున్నాం మొన్న మెసేజ్లో. చూద్దాం ఆ మాట ఒకసారి. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. అలా పరిశుద్ధంగా ఉన్నప్పుడు వాగ్దానాలు నెరవేరుతాయి. కాబట్టి విశ్వాసమందు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకే నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు. అందుకని దేవుడు వాగ్దానం, దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళడం, ఆయన ఇష్టంగా నడవడం, ఆయన అందుకే పంపించాడు. సత్యమందు ఆయన ప్రతిష్ఠించబడ్డాడు. ఎందుకు దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు? మనకు ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలి. వారి యందు నేనును నా యందు నీవును ఉండవాలని వారు సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నందరినీ
నీవు నన్ను పంపితమనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితిననియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. దేవుడు ఆ మహిమను మనకిచ్చాడు. ఆ మహిమ గల సంఘముగా మనం సిద్ధపడాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. యోహాను 17వ అధ్యాయము 23వ వచనంలో ఉంది ఆ మాట. 24వ వచనం చూడండి, మీకోసం చదువుతున్నాను. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవాలని. అంటే ఆయన చనిపోయిన తర్వాత మనం పరిపూర్ణులుగా ఉన్నప్పుడు ఆ తీర్పు దగ్గర, ఆ తీర్పు దినాన మనం ధైర్యంగా ఉండడానికి నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. ఒక్కరనే కాదు, లోకమంతా. చూడండి, మీకోసం చదువుతున్నాను, చక్కగా రాసుకోండి. దేవుని ప్రేమ పరిపూర్ణం చేయబడింది. అది నీలో పరిపూర్ణం చేయబడిందా? దేవునిలో పరిపూర్ణం చేయబడింది. ఆయన అలా మనల్ని ప్రేమించాడు. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవాలని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించినవి. అలా దేవుడు ప్రేమ నీతి స్వరూపుడు తండ్రి లోకము నేను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపినవని వీరు ఎరుగుదురు. దేవుడు మనల్ని పంపించాడు. దేవుడు మన కోసం యేసయ్యని తన కుమారుని మన కోసం పంపించి మనం కూడా ఆయనలా పరిపూర్ణంగా ఉండాలని, ఆయనలా ప్రతిష్ఠ చేయబడాలని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. అది 17వ వచనంలో ఉంది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యవాక్యము లేదు, ఎక్కడ సత్యవాక్యం లేదు. కల్పింపబడిన బోధ, దెయ్యముల బోధ, అనేక మంది వస్తున్నారు, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు అని చెప్తున్నారు. ప్రతి ఉపదేశానికి కొట్టుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. నీవు నన్ను లోకములకు పంపిన ప్రకారం నేను వారిని లోకములకు పంపిదని దేవుని మాటలు చెప్పాలి. నీకు నాకు కలిగిన సాక్ష్యము మనం నేర్చుకున్నావి. దేవుడు మనల్ని విడిపించుకుని, ఒకప్పుడు మనం ఎలాంటి బంధకాల్లో ఉన్నప్పుడు యేసే రక్తము, ఆయన ప్రాణం పెట్టిన ఆ నిష్కలంకమైన రక్తము, ఆ పరిశుద్ధమైన రక్తము ఏ విధంగా మనల్ని బాగు చేసింది. స్వస్థత విషయంలో, మన స్వస్థ బుద్ధి అనే హృదయం విషయంలో ఎలాగ దేవుడు సహాయం చేశారు మన జీవితాన్ని. ఆ విధంగా ఎంత విలువైన జీవితం అని ఆయన చెప్పారో అది మనము చాటి చెప్పాలి. మరణం వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళతారో, ఆ పాపానికి మందు వేసే రక్తమని తెలుసుకోవాలి. అది మనం పాడుతున్నాం. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకున్నాను. ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. మహిమనంతటిని విడిచిపెట్టి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఆ విధంగా కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రతిష్ఠించుకోవడానికి, ఆ భారాన్ని భరించడానికి, మనల్ని రక్షించడానికి దేవుడు ఆ విధంగా మన కోసం దేవుడు కుమారుడినే ఇచ్చినంతగా ప్రేమించాడు. మనం ఎలా ప్రేమిస్తున్నాం దేవుడి పిల్లలని, ఆయన ఆజ్ఞలు ఎలాగ గైకుంటున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం ఉంది. నేను ఏ సంగతులు చెప్పానో అవే మీరు చెప్పాలి. దేవుడు వాక్యం చెప్పి వాళ్ళ బాప్తీసాలు ఇచ్చి వాళ్ళకి నేను ఏ సంగతి చెప్పినా అవే చెప్పండి, అప్పుడు మీతో నేను సదాకాలం ఉంటానంటున్నాడు ఆయన. సదాకాలం దేవుడితో మనం ఉండాలంటే అది కంపల్సరీగా మనం చేయాలి. మరియు నీవు నన్ను పంపితవని లోకం నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ అందు నేను ముందు రాకున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడైతే పరిపూర్ణులుగా ఉంటామో మన కోసము యేసయ్య తండ్రి కుడిపార్శ ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన పక్కన కూర్చొని మన కోసం ప్రార్థన చేస్తున్నాడు, అందరి కోసం కాదు.
అందుకని మనం ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకును ప్రార్థన చేస్తున్నాను. ఆ వాక్యాన్ని, ఆ సత్య వాక్యాన్ని అందులో ప్రతిష్ఠించినప్పుడు వాళ్ళందరూ ఏక మనసుగా ఉండాలి. వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళు కూడా ప్రతిష్ఠ చేయబడాలి. వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా ఏకమై ఉండాలి. విశ్వాసం ఉంచడమే కాదు, అటువంటి వారందరూ కూడా కలవాలి, ఏకమై ఉండాలి. ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనం ఏకమై ఉండులాగిన వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చాను. ఎవరికి మహిమను ఇస్తారు? పరిశుద్ధాత్మ నేను పొందుకోలేదు, చేతులేసినా నేను పొందుకోలేకపోతున్నాను, ప్రార్థన చేసినా నాకు పరిశుద్ధాత్మ దేవుడు రావట్లేదు అంటే కారణం ఏంటంటే నువ్వు ప్రతిష్ఠించుకోలేదు, సత్యవాక్యము ప్రకారం నడవట్లేదు. ఓన్లీ స్వార్థంగా శరీరానుసారమైన కోరికలే, భూ సంబంధమైన వాటి విషయంలోనే బాగా అవే కోరుకుంటున్నాం, పర సంబంధమైన కోరుకోవట్లేదు. దేవుని మహిమ ఎప్పుడు కోరుకుంటారు? దేవుని ఎలాగైతే కన్నీటి ప్రార్థన చేశాడో అలాగే ప్రార్థన చేయాలి. ఆయన ఎలాగైతే మనల్ని ప్రేమించాడో, ప్రాణం పెట్టినంతగా ఎలాగైతే ప్రేమించే వాక్యంతో ప్రతిష్ఠ చేయబడ్డాడో, మనల్ని ఎలాగైతే ప్రతిష్ఠ చేశాడో ఆయన మాట విని ఆయన ఆజ్ఞను గైకొనాలి. అలా గైకున్నప్పుడు ఆయన మహిమను నేను వారికి ఇచ్చి తిని ఆయన ఇస్తాడు, నేను ఇవ్వను. అది బాగుండాలని నేను దేవుడికి ప్రార్థన చేస్తాను. అనేక మంది బాప్తిసం తీసుకున్నాక చేతులేసి ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ అనేక మంది పొందుకున్నారు, వరాలతో నింపబడ్డాడు. అనేక మంది జొన్నగుడ్లో, నీంగ్లాపల్లో, మరి అరుగువేల్లో, ధర్మపూర్లో నింపబడ్డారు. చాలా మంది నింపబడ్డారు, దేవుడి పరిచర్య చేశారు. కానీ ఎవరైతే నమ్మలేదు వాళ్ళకి ఆ మహిమ ఎలా వస్తుంది? నమ్మినప్పుడు వస్తుంది. నమ్ము వారిలో సూచక్రియలు చేస్తానని మార్కు 16:17 ఉంది. చేతులేసి ప్రార్థన చేస్తే అద్భుత కార్యం జరుగుతుంది. దెయ్యాలు వెళ్ళగొడతారు, పాములు ఎత్తి పట్టుకుంటారు, విషమకరమైనది ఏది చాకలేసారో అది ఏమీ జరగదు. కాబట్టి దేవుడు ఆ విధంగా పిలుచుకున్నారు. నమ్మువాడి దేవుడు చేస్తాడు, ఆయన మహిమ ఇస్తాడు. వారి యందు నేను, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితవు. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించదని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చాను. లోకమంతటికి కూడా ఆయన ఇచ్చాడు. దాన్ని గ్రహించకపోతే, జ్ఞానేంద్రియాలు లేకపోతే గ్రహించరు. ఎవరి వల్ల ఇవి జరుగుతున్నాయి అని ఏదో మొక్కేసుకొని, అది శరీరానుసారంగా నాకు అన్ని జరిగిపోవాలని దండం పెట్టుకొని మొక్కేసుకొని తెచ్చేసుకొని కాదు. ఎందుకు చేస్తాడంటే ఆయన ఇంకో కుటుంబాలను వెలిగించాలని, ఆయన మహిమలను ప్రచురణ చేయాలని, అనేకమైన జీవితాలు కట్టాలని దేవుడు అందుకనే చేస్తున్నాడు. కాబట్టి తండ్రి నేను ఎక్కడ ఉందో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవాలని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని కోరుచున్నాను. జగత్తి పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నువ్వు ఎలాగైతే ప్రేమించావో వాళ్ళు కూడా నేను ఆ విధంగా ప్రేమిస్తాను. కాబట్టి నీకు స్వరూపుడుగాను తండ్రి లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితవని వీరు ఎరిగి ఉన్నారు. వీరు ఎరిగిన రౌను పరిపూర్ణులు, ప్రేమలో పరిపూర్ణత గలవారికి తెలుస్తాయి. వీరిలోకి తెలియవు. దేవుడు వేదన, దుఃఖము తెలియదు. దేవుని ఆత్మ ఉన్న వారికి దేవుని సంగతులే అర్థమవుతాయని మరి 1 కొరింథీ 9 ఉంటుంది అన్నమాట. మనుష్యాత్మ, లౌకికాత్మ. కాబట్టి అటువంటి దేవుని ఆత్మ కలిగి ఉన్నామా లేదా అనేది మనలో పరిపూర్ణత దేవుడు చేశాడనే విషయం అర్థం అవ్వాలంటే వీరిని పంపితే, నన్ను పంపితే కానీ వీరు ఎరుగుదురు దేవుడిని ఎందుకు పంపించాడు, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయాలు వాళ్ళకి అర్థమవుతాయి. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉంచినట్లును, నేను వారి యందు ఉండనట్లును వారికి నీ నామము తెలియజేసి ఇంకానూ తెలియజేసేదని చెప్తున్నాడు. ఇంకా తెలియజేస్తాడట. మనకి పరిపూర్ణులుగా ఉంటే లాభం ఏంటంటే ఇంకా దేవుని ప్రేమను తెలియపరుస్తాడు. ఇంకా అనేక మందికి దేవుని ప్రేమను తెలియపరిచేవారిగా అటువంటి జ్ఞానం ఇచ్చి
నడిపించాలని దేవుడు ఆశపడుతూ మరి దేవుడు ఈ మాటలు ముగిస్తున్నారు కాబట్టి ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషేకుడా, ప్రేమ గల తండ్రి, మహిమ గల దేవ, పరిశుద్ధాత్ముడా, అయ్యా నీ ప్రేమను బట్టి అయ్యా మాకు నేర్పించి ఇంకా నేర్పిస్తానని వాగ్దానం ఇచ్చిన నమ్మదగిన దేవా నీకు వందనాలు. వారి కోసం నేను ప్రార్థన చేస్తానంటున్నావు అయ్యా, వారికి తోడుగా నడిపిస్తానంటున్నావు నాయన. అయ్యా తల్లి చిత్తాన్ని మీరు ఎలా నెరవేర్చారో అలా మేము కూడా నెరవేర్చడానికి మీరు ఇష్టపడి మాకు ఈ మాటలు చెప్పినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఆన్లైన్ లో ఉన్న బిడ్డలే, ఆఫ్లైన్ లో ఉన్న బిడ్డలే ఎవరైతే చేతులెత్తి అయ్యా నేను వేడుకుంటున్నారు అయ్యా వారందరినీ కూడా మీరు అట్టి విధంగా దీవించండి, ఆశీర్వదించండి. ఆటకు పరిచిన ప్రతి దురాత్మ శక్తులారా యేసు నామములో బయటికి పొమ్మని తెలుస్తున్నాను. ప్రతి ఒక్కరి నుంచి వారి గృహాల నుంచి బయటికి పొమ్మని తెలుస్తున్నాను. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందన్న ప్రభా. అటువంటి భయం వెళ్ళగొట్టి ఆకాశము దేవుని మహిమని ప్రచురణ చేసింది, అంతరిక్షం ఆయన చేతి పని అయ్యా వివరించిందని చెప్తున్నా. వారి భాష లేదు అంటున్నావు నాయన. మాకు నీ పోలికలో నీ గుణాలతో మమ్మల్ని నిర్మించావు. మరి తండ్రి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి అయ్యా నీ మహిమను బట్టి అయ్యా నీ కోట్లాది నామములు స్తోత్రాలు చెల్లిస్తుంది. వేసే పరిశుద్ధ నామములో నీ సాక్షిగా మరలా మమ్మల్ని అయ్యా మన సోమవారం మీరు నిలబెట్టుకున్నారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే వేసే పరిశుద్ధ నామములో ప్రతి నాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసంలో సదాకాలము తోడైంది నడిపించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.